దేవుడు మంచి భర్తని, పిల్లల్ని లేదా భార్యని ఇచ్చి, ఇది నీ కుటుంబం, నీ కుటుంబంలో ఉన్న వారిని నువ్వు జాగ్రత్తగా చూసుకో, చాలా జాగ్రత్తగా వారిని ప్రేమించు, ఇలా అన్ని విషయాలు ప్రభు మాట్లాడుతున్నప్పటికీ వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉంటారు. చాలామంది వ్యర్థమైన వ్యక్తులను ప్రేమిస్తూ ఉంటారు. ఎంత భయంకరం అంటే అండి, ప్రజలు ఏమైపోతున్నారో అర్థం కావట్లేదు. మంచి భార్యను, భర్తను ప్రభు ఇచ్చి, చక్కని పిల్లల్నిచ్చి, ఒక కుటుంబంగా చేసి, ఇది నీ కుటుంబము అని ప్రభు ఇచ్చిన తర్వాత వేరే వారిది ఏది ఆశించద్దు అని ప్రభు చెప్పారు. అవునా కదా? వేరే వారి భార్యనైనను, వేరే వారిది అది ఏదైనాను, వారి ఇంటికి సంబంధించింది ఏదైనా, ప్రైజ్ ది లార్డ్, ఏదైనా కానీ, పశువులే కానీ, అది ఏదైనా కానీ, వేరే వారిది నువ్వు ప్రేమించొద్దు.